ప్రియమైన వెలిగింపు శ్రోతలకు పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు లేఖ నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, సర్వమానవాళి తమ అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి నశించి నరకానికి పోవలసిన స్థితిలో ఉండగా మానవులను ప్రేమించి మాకు బదులుగా మా స్థానంలో నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మాకిచ్చిన గొప్ప రక్షణ కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన్న ప్రపంచవ్యాప్తంగా మీరు లేచిన సందర్భంగా, తిరిగి లేచిన సందర్భంగా ఈ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. మీకు ఉన్నారు. ప్రపంచం యొక్క అత్యవసర పరిస్థితి క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ఎరగడం. అల్పమైన మానవుడు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన ఒక దినాన్న ఈ లోకయాత్ర ముగించవలసిందే. అలాంటి సమయంలో ప్రభువా, మీ పునరుద్ధానం మానవుడికి ఇచ్చిన గొప్ప నిరీక్షణ కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అటు రీతిగా ఈ దినాన ప్రభు కొన్ని మాటలు ధ్యానం చేసుకొని పోతా ఉండగా మీరు మాతో మాట్లాడుతున్నామని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్న మరణాన్ని జయించి తిరిగి లేవడం మానవ చరిత్రలో అత్యద్భుతం. ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగిన లాభాలను లేఖనం నుంచి కొన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనబుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. 10వ వచనం ఇంగ్లీష్ ఇలా రాయబడింది. దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ అండ్ మే షేర్ హిజ్ సఫరింగ్స్, బికమింగ్ లైక్ హిమ్ ఇన్ హిజ్ డెత్. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. ప్రియ శ్రోతలు, మనుషుల్ని ఎరగడం అనేది రకరకాలుగా ఉంటుంది. మాట్లాడటాన్ని బట్టి, వారితో గడిపిన సమయాన్ని బట్టి వారు మాకు తెలుసండి అని చెప్పుకోవడం పరిపాటి. చాలా మంది రాజకీయ నాయకులు ఇలా చెప్తా ఉంటారు, యేసు ప్రభు మంచివాడు, క్షమ, దయ, ప్రేమ, జాలి ఇలా మాట్లాడుతుంటారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, చనిపోయి తిరిగి లేచారు. చరిత్ర జ్ఞాపకం చేసుకోవడం మంచిది. చేసిన కార్యాలు వల్లించడం మంచిది. ఆయన ప్రేమ ఎట్టిదో విని సంతోషపడటం మంచిది. అయితే వాటన్నిటికీ మించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతోంది ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం అనే మాట. క్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేవడాన్ని బట్టి మనకు కలిగిన కొన్ని మేలులు మనం గుర్తుపెట్టుకొని ఈ మాటలు మనం ముగిద్దాం. మొదటిగా కొంతమంది భక్తులు చెప్పిన మాటలు ఇవి. అదేంటండి అంటే, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం అన్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి అనేది అది రుజువులతో కూడినటువంటి శక్తి. ఇది కట్టుకథ కాదు, కల్పిత కథ కాదు, రుజువు చేయబడినటువంటి దేవుని శక్తి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి కార్యం
ఇది కల్పితం కాదు, సత్యమైంది. సత్యదూరమైన విషయాలు అనేకం వినబడుతోన్న దినాల్లో సత్యాన్ని సత్యంగా ప్రకటించి, జీవించి, చేసి చూయించిన ఈయన మానవాళికిచ్చినటువంటి గొప్ప విడుదల ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి ఒకానొక రోజున తన యాత్ర ముగించినప్పుడు మరణం మానవ జీవితానికి అంతం కాదని, ఆ మరణం తర్వాత వాస్తవ జీవితం ఉందన్న సత్యాన్ని రుజువులతో సహా తెలియపరిచింది ఈ పునరుద్ధాన శక్తి. రెండవదిగా, ఆయన పునరుద్ధాన శక్తి మనలను నీతిమంతులుగా తీర్చగలిగిన శక్తి అది. మనం చేసిన పాపానికి, మనం చేసిన పరిహాసానికి, మనం చేసిన పరాభవానికి, మనం చేసిన పాపయుక్తమైన జీవితానికి ప్రతిగా మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించటం, అనీతిమంతులుగా జీవిస్తా ఉన్న మనల్ని ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చటం అనేది ఆ శక్తిలో ఉన్న ఔన్నత్యం. ప్రియ శ్రోతలు, ఇది సంపూర్ణముగా మన పాపముల కోసం వెల చెల్లించిన ప్రభువారి యొక్క కృప, ఈ పునరుద్ధాన శక్తి. ఇక మూడవదిగా, ఈ పునరుద్ధాన శక్తి ఏం చేస్తోంది అంటే, అది జీవాన్ని ఇచ్చేది, జీవితాన్ని ఇచ్చేది కాదు, జీవాన్ని ఇచ్చేది. కొంతమంది ఇలా అంటారు, లైఫ్ ఇచ్చాడండి అని. క్రికెట్లో క్యాచ్ వదిలేస్తే లైఫ్ ఇచ్చారంటారు. వికెట్ పడినప్పుడు నో బాల్ ఇస్తే లైఫ్ అంటారు. అంటే అయిపోవలసిన జీవితాన్ని, ఆటని ఒకవేళ అకారణంగా ముగిస్తే దాని లైఫ్ ఇచ్చారంటారు. ఇదన కాదు, అనుకోకుండా జారిపోవటం కాదు, పరిధి తెలియకుండా జరిగిపోవటం కాదు. ఈ జీవం ఎలాంటి జీవమో తెలుసా అండి? న్యాయబద్ధంగా మనందరినీ ప్రేమించిన ప్రభు మనకి రావాల్సిన ఆ ఘోరమైన శిక్షను భరించి తిరిగి లేచి, ఎవరు తన పాపిని గుర్తించి ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆ ప్రభు వారిచ్చినటువంటిది ఈ జీవం. ఆ జీవ ప్రదాతను బట్టి మనం ఆయన కనపరచవలసిన వారమే ఉన్నాం. ఇక నాలుగవదిగా, ఈ పునరుద్ధాన శక్తి మనలను ఆదరించేదిగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో, చాలా మంది సంఘాల్లో ఆత్మీయులను కోల్పోయినప్పుడు వారు పడే వేదన వర్ణనాతీతం. రోగం వచ్చినా భరిస్తారు, కష్టం వచ్చినా భరిస్తారు, అప్పులు పాలైన భరిస్తారు, ఒంటరివాళ్ళైనా భరిస్తారు. కానీ ఆప్తుల్ని, ఆత్మీయుల్ని కోల్పోతే వచ్చే వేదన ఊహలకు అందుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పునరుద్ధాన శక్తి మనకి ఎంత కంఫర్ట్ ఇస్తూ ఉంటుందో. ఎవరు బ్రతుకున్నప్పుడు ఆయనను గురించి విని, ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకంగా జీవించి తమ జీవితయాత్ర ముగిస్తారో, క్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తిరిగి లేచారో అటు రీతిగా తప్పగా లేస్తారు అనేది క్రైస్తవ విశ్వాసం మాత్రమే కాదు, అది చారిత్రాత్మక సత్యం. ఇలా మనల్ని ఆదరించేదని, జీవమిచ్చేదని, నీతిమంతులుగా తీర్చేదని, అలాగే ఆధారాలతో నిరూపితమైంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించినా అది తక్కువ అవుతుందేమో. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన పునరుద్ధాన శక్తి ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలండి అంటే చేయవలసిన పని ఒకటే. ఈ మాట వింటా ఉన్న సమయంలో మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించకపోతే, మీ లోపల ఉన్న పాపపు స్థితిని గుర్తించి
అలాగే కొనసాగితే దాని ద్వారా వచ్చే పర్యవసానాన్ని ఎరిగిన వారై దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపానికి న్యాయబద్ధంగా రావాల్సిన శిక్ష క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా అది కొట్టివేయబడిందన్న విశ్వాసం కలిగిన వారే ప్రభువా నన్ను క్షమించు అనగలిగితే ఆ గొప్ప శక్తిని, ఆ గొప్ప విమోచనను అద్భుతంగా ఆనందించగలరు మీరు కూడా. ప్రియ శ్రోతలు, హింసకుడు, దూషకుడు, హానికరుడైన వ్యక్తే అంత ఆనందపడతా ఉన్నప్పుడు అంతటి వారు కాని మనం ఇంకెంతగా ఆలోచించాలి చెప్పండి. అపోస్తలుడైన పౌలు తన వైపు చూసుకుని మాట్లాడడం లేదు. నా మట్టుకు నాలో ఏ మంచి కనబడటం లేదు, కానీ ఆయనను బట్టి నేను ఆనందపడతాను, ఆయనను ఎరగాలి అనే ఆనందం ఆయనలో ఊపెత్తున ఎగసిపడుతుంది. ప్రియ శ్రోత, మరి మీ జీవితాల్లో కృంగదీసే భారమైన, కోల్పోయిన సంతోషమైన, పదే పదే నిందిస్తున్న మనస్సాక్షి అయిన, అనుక్షణం భయాలతో అలమటిస్తూ ఉన్న ఆలోచనలైన క్రీస్తు పునరుద్ధాన శక్తి ముందు ఓడిపోయినాయి. అటువంటి గొప్ప ఆనందాన్ని మనం కలిగి జీవించాలి అంటే ఆ చిన్న పని మీరు చేయగలిగితే చాలు. పాపాన్ని గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ప్రభు వారి బలియాగాన్ని విశ్వసించగలిగితే ఆ శక్తి మన సొంతం అవుతుంది. ఆనందం మన తోడవుతుంది. ఆ నిరీక్షణ మన జీవితానికి మేలుకొల్పోతుంది. అటువంటి గొప్ప ఆనందాన్ని అనుభవించాలని, అటువంటి గొప్ప శక్తి మీలో కార్యసాధకం వాళ్ళ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మనం ముగించుకుంటా ఉన్నాం. తిరిగి మరొక వారం అలా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడు ఉండును గాక. ఆమేన్.